వచ్చి కాలి కుర్చీల మీద వాంతి చేసుకొని పోయాడు. ఆయన ఇక్కడ హైదరాబాద్లో నింపుకున్న కడుపు నిండా నింపుకున్న వికారంతో పాటు వచ్చి అక్కడ ఒక చీర ఇచ్చి ఇప్పటికీ 10 సార్లు మీటింగ్లకు కట్టుకురమ్మన్నారు బలవంతంగా అని చెప్పి నిరసనతో వెళ్ళిపోయిన మా నల్గొండ జిల్లా మహిళా సోదరిమణుల నిరసన తర్వాత యథావిధిగా మళ్ళీ కేసీఆర్ పైన కేటీఆర్ పైన అవాకులు చివాకులు వెళ్ళి కాలి కుర్చీల పైన తన వికారాన్ని వాంతి చేసుకుని పోయిండు. ఏమొచ్చింది నల్గొండ జిల్లాకు? కేవలం అధికారుల ప్రయాస, పోలీసుల భద్రత తప్ప, దానికైనా ఖర్చు తప్ప నల్గొండ జిల్లాకు ₹1 వచ్చింది ఏం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి చేస్తున్న పర్యటనలు, అది నల్గొండ అయినా అది ఇంకొకటైనా ఎక్కడికి పోయినా సరే అవే వికారపు మాటలు, అవే అజ్ఞానపు మాటలు. ఒక మిత్రుడు, ఒక టీచర్ మిత్రుడు అన్నమాట, మేము కూడా వాస్తవానికి అప్పుడు ఏదో ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం వస్తే ఏదో చాలా చేస్తాడు మాకు అనుకుని మేము ఓట్లు వేసినాం. కానీ అప్పుడవే తిట్లు ఇప్పుడివే తిట్లు తప్ప మాకొచ్చింది ఏముంది? ఇవాళ కాంగ్రెస్కు ఓటేసిన ప్రతి ఒక్కరూ వాళ్ళు ప్రశ్నించుకుంటున్నమాట. నిజమే, ముఖ్యమంత్రి మా జిల్లాకు రావాలి, నియోజకవర్గం రావాలి అని ప్రజలు ఎదురు చూస్తారు. పర్టికులర్గా కేసీఆర్ కాలంలో ఇంకెక్కువగా చూసేది. కేసీఆర్ వచ్చిందంటే ఇంకా మా పంట వండినట్టే, మా నియోజకవర్గం బాగైనట్టే, మా జిల్లాకు లాభమైనట్టే అని చెప్పి ఎదురు చూసేది. కేసీఆర్ వస్తేనేమో ఆనాడు నిధుల వరద వచ్చేది. ఇవాళ రేవంత్ రెడ్డి వస్తే బూతుల కంపు వస్తుంది. ఎక్కడికి పోయినా సరే దాన్ని మళ్ళీ తెల్లారి శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది ప్రజలు. నిజమే, నువ్వు నీ హెలికాప్టర్లో దిగి ఆంచి సభాస్థలికి పోయేటప్పటికీ అవతలని హెలికాప్టర్లో నుంచి నీకు కనపడ్డ ప్రతి అభివృద్ధి నల్గొండలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప నీవు వచ్చిన తర్వాత ₹1 నల్గొండ నియోజకవర్గానికి కానీ, పట్టణానికి కానీ, జిల్లాకు కానీ, ఉమ్మడి జిల్లాకు కానీ వచ్చింది లేదు. కేటీఆర్ మీద ఏడుస్తాడు. నిజమే, నీ సక్కదనానికి కేటీఆర్ని చూసే ఇంతగానో భయపడతావు. నువ్వుంటే కేసీఆర్ రావాలి. నిజమే, కేసీఆర్ లేకపోతే నువ్వు కావచ్చు, నిన్న వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు, పాపం ఆయన కూడా కేసీఆర్ మీదనే మాట్లాడిపోయింది. వీళ్ళిద్దరిని చూస్తే మీరు బీజేపీ కాంగ్రెస్ని విమర్శించదు, తెలంగాణ కాంగ్రెస్ బీజేపీని విమర్శించదు. ఏదో పైకి అప్పుడప్పుడు కిషన్ రెడ్డిని ఈయన అన్నట్టు, ఈయన కిషన్ రెడ్డి అన్నట్టు, మోడీ వైపు కన్నెత్తి చూడాడు, పల్లెత్తి ఒక మాట మాట్లాడాడు రేవంత్ రెడ్డి. నిజమే, ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా, నల్గొండ జిల్లాలో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా తీవ్రమైన బాధతో ఉన్నారు. ఈ హైబ్రిడ్ కాంగ్రెస్ వచ్చి మమ్మల్ని తొక్కేసి నాశనం చేసింది అని. నువ్వంటే తొక్కుడు భాష, దోపిడి భాష మాట్లాడతాడు. నిజమే, రెండు నీకు తెలిసినాయి. పాపం
తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఆనాడు ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఇక చంద్రబాబు నాయుడు అటు వెళ్ళిపోతాడు ఆంధ్రప్రదేశ్కి, ఇక్కడ మేమేదో నాయకత్వం చేస్తామనుకుంటే పాపం